నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన వరసిద్ధి ఆర్ట్స్ షెడ్ నెంబర్ 2 దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక దుర్గామాత విగ్రహాలు అయితే కూడా స్టార్ట్ కావడం జరిగింది. అన్న వాళ్ళ దగ్గర ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి, ఎన్ని ఫీట్ల విగ్రహాల నుంచి ఎన్ని ఫీట్ల విగ్రహాల వరకు ఉన్నాయి, ఏంటిది అని మాత్రం టోటల్గా మాత్రం అప్డేట్ అయితే ఇస్తా. ఓకేనా? ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 1. అండ్ అలానే వరప్రసాద్ అన్న కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు వీడియో రూపంలో ఇవ్వడం జరిగింది. షెడ్ నెంబర్ 2 కూడా లొకేషన్ అనేది డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా? చూద్దాం. ఇక బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి, ఏంటిది అని మాత్రం చూద్దాం. నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన వరసిద్ధి ఆర్ట్స్ షెడ్ నెంబర్ 2 దగ్గరికి అయితే రావడం జరిగింది. తెలుసుకోవచ్చు. ఇక లోపల పోయి చూద్దాం ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి, ఎన్ని ఫీట్ల విగ్రహాల నుంచి ఎన్ని ఫీట్ల విగ్రహాల వరకు ఉన్నాయి దుర్గామాత అని మాత్రం ఒక్కొక్క మోడల్ విగ్రహాలను అయితే చూద్దాం. ఫస్ట్గా హైట్ చూసుకున్నట్టయితే ఒక 10 to 11 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. మోర్ స్మైలింగ్ ఫేస్తో అయితే ఉండడం జరిగింది చూడండి. అండ్ ఏంటంటే ఓన్లీ ఫినిషింగ్ వర్క్, జాయింటింగ్ వర్కే కంప్లీట్ కావడం జరిగింది. అష్టభుజాధారి అంటారు, 8 చేతులు అమ్మవారికి. ప్రతి ఒక్క చేతిలో చూసుకున్నట్టయితే ఆయుధాలు, ఒక చేతిలో ఇంకా చక్రం అనేది పెట్టలేదు, చక్రం వస్తుంది. ఇంకా ఖడ్గం, శంఖం, అగ్ని, ఇలా తామర పువ్వు, త్రిశూలం ఇట్లా వస్తూ ఉంటాయి అమ్మవారికి. 8 చేతులు కదా, 8 ఆయుధాలు అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వాహనం చూసుకున్నట్టయితే లాయన్ చూసింది కదా, సెట్టింగ్ పొజిషన్లో లాయన్ కూడా చాలా చాలా పెద్దగా ఉండడం జరిగింది చూడండి. ఇంకా కలరింగ్ వర్క్ ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు. ఇంకా అలానే చూసుకున్నట్టయితే మెడలో ఆభరణాలు చాలా చాలా నిండుగా అయితే రావడం జరిగింది చూడండి. స్మైలింగ్ ఫేస్ చెప్పాను కదా, ఫేస్ కూడా మంచి స్మైలింగ్ ఫేస్ అయితే ఉండడం జరిగింది. చూసింది కదా, లయన్ కూడా సెట్టింగ్ పొజిషన్లో కూర్చొని అయితే ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 12 to 13 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. కాకపోతే బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే అమ్మవారి ఫేసెస్ చూడండి. ఇది వచ్చేసి 2024లో చాలా చాలా ట్రెండింగ్ మోడల్ ఇది. చూసుకోవచ్చు. మొత్తం బ్యాక్గ్రౌండ్లో 9 ఫేసెస్ చూడండి. 9 ఫేసెస్ బ్యాక్గ్రౌండ్లో అయితే ఉండడం జరిగింది. 9 ఫేసెస్ అంటే నౌ కన్యా చూసింది కదా. అండ్ అలానే బ్యాక్గ్రౌండ్లో చేతులు కూడా చూసుకున్నట్టయితే 10 చేతులు, మొత్తం 10 + 8 18 చేతులు. అండ్ అలానే ఇక్కడ 8 చేతులు అయితే ఉండడం జరిగింది. సిట్టింగ్ పొజిషన్లో లయన్ పైన కూర్చొని అయితే ఉండడం జరిగింది అమ్మవారు. ఇంకా ఆల్మోస్ట్ ఆల్ జాయింటింగ్ వర్క్, ఫినిషింగ్ వర్క్ మాత్రం కంప్లీట్ అవ్వడం జరిగింది. కొంచెం దగ్గర నుంచి చూపిస్తా, జూమ్ చేస్తున్నా. ఈ ఫేస్లో కూడా మంచి స్మైలింగ్ ఫేస్ చూడండి. చూసింది కదా ఎంత బాగుందో, కళ్ళు కూడా అసలు ఇంకా పెయింటింగ్ వర్క్ కాకముందుకే చాలా బాగున్నాయి చూడండి. చూసింది కదా. అండ్ ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇక్కడ ఉన్న విగ్రహాలు మాత్రం టోటల్ అయితే చూపించడం జరిగింది. అండ్ అలానే ఇంకొక 2-3 డేస్లలో మాత్రం కలరింగ్ వర్క్ అయితే స్టార్ట్ అవుతుందంట. ఓకేనా? మరి నా వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ చేయండి. నా ఛానల్ కొత్త విషయాలు అయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. ఆల్ అంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఇంకెవరైనా ఫాలో చేయాలంటే తప్పకుండా ఫాలో చేయండి. కలుస్తాం మరి కొత్త వీడియోస్ వస్తాను.